రైట్ బ్రదర్, ఏం పేరు? నా పేరు రాకేష్ అన్న, మాది వరంగల్. ఎక్కడి నుంచి? వరంగల్ నుంచి వచ్చి ఎట్లా ఉంది వ్యవస్థ చూస్తున్నాం? 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిండ్రు. మీ నిరుద్యోగులందరినీ వాడుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. నిన్నటికి నిన్న మహేష్ కుమార్ గౌడ్ ఏమంటున్నాడంటే, అసలు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికని మేము ఎప్పుడూ చెప్పలేదు, మా టర్మ్ అయిపోయే వరకు ఇస్తామని అంటున్నాడు. ఏం చెప్తారు? అవన్నీ బక్వాస్ మాటలన్న. వాళ్ళు మేనకా గాంధీని తీసుకొచ్చి సరూర్ నగర్ స్టేడియంలో హైదరాబాద్ నడి ఒడ్డున యూత్ డిక్లరేషన్ చేశారు. మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. అయినప్పటికీ ఆ మాటలన్నీ మళ్ళీ తప్పించుకోవడానికి, నిరుద్యోగుల దగ్గర ఏదో మార్కులు కొట్టేయడానికి వాళ్ళు అలాంటి మాటలు చెప్తున్నారు తప్ప అదంతా బక్వాస్ మాటలు. రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, విద్యార్థులు నిరుద్యోగులు అంటే అందరూ నిరుద్యోగులు అంటే ఆల్మోస్ట్ పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు. వాళ్ళందరూ ఏదో 150-100 రూపాయలు వాళ్ళ తల్లిదండ్రులు కూలి చేసే కుటుంబాలు తప్ప వాళ్ళు ఏదో ఐపీఎస్ ఆఫీసర్ల బిడ్డలు కాదు, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ల బిడ్డలు కాదు. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి, ఉద్యోగ నోటిఫికేషన్ ఇప్పటికిప్పుడు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ అట్లీస్ట్ నువ్వు ఒక జాబ్ క్యాలెండర్ అనేది ఇస్తే, ఒక స్పష్టమైన జాబ్ క్యాలెండర్ అనేది ఇస్తే విద్యార్థులు ఎవరు కోచింగ్ తీసుకోవాలి, ఏంది మేము చదువుకోవాలా వద్దా అని వాళ్ళు డిసైడ్ అవుతారు. అట్లీస్ట్ నువ్వు జాబ్ నోటిఫికేషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు, జాబ్ క్యాలెండర్ అయినా ముందుగా మీరు అనౌన్స్ చేయాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. గతంలో ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినాం మేము అని చెప్పింది కదా కాంగ్రెస్. అవన్నీ బక్వాస్ అన్న, అంతా వేస్ట్. అసలు ఏడపోయిందన్న, వాళ్ళు ఎప్పుడో 2024 ఏప్రిల్నే నోటిఫికేషన్ ఇవ్వాలి, ఎస్ఐపిసి నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇంతవరకు ఏ నోటిఫికేషన్ లేదు. అట్లీస్ట్ దానిపైన ఒక స్పష్టత కూడా లేదు. ఏమన్నా అంటే ఇట్లాంటి ధర్నా జరిగినప్పుడు, లేదంటే ఏదైనా రాష్ట్రోకలు జరిగినప్పుడు మాట్లాడుతున్న ప్రెస్ మీట్కి వచ్చి ఏదో ఇస్తాం పోతాం అంటున్నారు తప్ప అలాంటిది అసలు అవకాశం లేదు. వాళ్ళది ఒకటే అన్న, అక్కడ వడ్డించడం మనోడు లేడు ఫస్ట్. అవన్నీ అగ్రరాజ్య ప్రభుత్వాలు. అక్కడ వడ్డించడం మనోడు ఉంటే తప్పకుండా మనకి ఇక్కడ ఇట్లాంటి పరిస్థితులు రావు. అక్కడ అట్లీస్ట్ చట్టసభలలో మన కోసం మాట్లాడేటోడు కూడా ఇవ్వలేడు. ఫస్ట్ విద్యార్థులు అందరూ ఇట్లాంటి రాష్ట్రోకలు చేసే బదులుగా మన ఓటును మనం ఒక మంచి నాయకునికి ఎన్నుకుంటే ఆ నాయకుడు పోయి మన తరపున చట్టసభలో మాట్లాడితే మనకేమైనా న్యాయం జరుగుతుంది తప్ప ఇట్లాంటి అగ్రరాజ్యాలను మనం ఎన్నుకున్న రోజులు ఇట్లాంటి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిన తప్ప ఇంకేం ఉండదు. అంటే మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, దాని పరిస్థితి తప్పకుండా బుద్ధి చెప్తున్నా. యువకులందరూ ఆల్రెడీ మీరు చూసి సర్పంచ్ ఎలక్షన్లలో చాలా వరకు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మనం ఈసారి యువకులంతా సర్పంచ్ ఎలక్షన్లలో చాలా మంది పోటీ చేశారు. ఇప్పుడు కూడా మున్సిపల్ ఎలక్షన్లో కూడా అలాంటి అవకాశాలు జరుగుతాయి తప్పకుండా. మీరు ఇంతకుముందు ఒక పాట పాడారు, ఓ అమర వీరులారా, విద్యార్థి యోధులారా, మా యుద్ధ వీరులారా, మా పొద్దు పొడుపులారా, మీరు కలలు గన్న తెలంగాణ రాష్ట్రము వెలవెలబోతుంది, ఆశలన్నీ అడి ఆశలై వలపోతే మిగిలింది. ఓ అమర వీరులారా, విద్యార్థి యోధులారా, మా యుద్ధ వీరులారా, మా పొద్దు పొడుపులారా, మీ ప్రాణాలను తృణప్రాయం చేసి సాధిస్తిరి రాష్ట్రం, మీ గాయాలెనగేయంగా పాడి చేస్తాము పోరాటం, ఆత్మగౌరవం అభివృద్ధే మా ముందున్న లక్ష్యం, అనగారిన బతుకుల మార్చుట కొరకే ఐక్యమవుతాము. ఓ అమర వీరులారా, విద్యార్థి యోధులారా, మా యుద్ధ వీరులారా, మా పొద్దు పొడుపులారా, పెద్ద చదువులు చదువుకోనికే పట్నం వచ్చినారా, బుద్ధిజీవులై ఎదగాలని కలలెన్నో కన్నారా. ఓ అమర వీరులారా, విద్యార్థి యోధులారా, మా యుద్ధ వీరులారా, మా పొద్దు పొడుపులారా. అట్లనే కొట్లాడి కొలువుల కోసం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంటే 2 సంవత్సరాల నుంచి నిరుద్యోగుల బతుకులు రోడ్ల మీదనే ఉన్నాయి. ఒక నిరుద్యోగిగా సూటిగా అంటే ఈ మధ్య కాలంలో ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి నిరుద్యోగ ప్రస్తావన అనేది ఇంతవరకు ఆయన నోటి నుంచి రాలేదు. ఈ మధ్య కాలంలో 1 సంవత్సరం చూసుకున్నా కూడా ఈ ఒక నిరుద్యోగిగా ఏం చెప్తావు రేవంత్ రెడ్డి? ఫైనల్ ఆయన నోట్ల నుంచి మాట రాకపోయినా, ఆయన నిరుద్యోగుల ప్రస్తావన తీయకపోయినా, వచ్చే స్థానిక ఎన్నికల్లో కానీ వచ్చే నెక్స్ట్ ప్రభుత్వ ఎలక్షన్లో కానీ రేవంత్ రెడ్డిని గద్దె దింపడం పక్కా అన్న, ఇది మాత్రం పక్క. అంత పెద్ద కేసీఆర్, తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ అని చెప్తున్న కేసీఆర్నే గద్దె దించిన నిరుద్యోగులు రేవంత్ రెడ్డిని గద్దె దించడం పెద్ద ప్రాబ్లం కాదు. తప్పకుండా రేవంత్ రెడ్డిని గద్దె దింపుతారు నిరుద్యోగులు. ఇలాంటి పరిస్థితి తీసుకోవడం మాత్రం కంపల్సరీ గద్దె దింపుతారు. అర్జెంట్గా రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ జాబ్ క్యాలెండర్ అయినా అట్లీస్ట్ రిలీజ్ చేయాలని చెప్పి కోరుకుంటారు. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు మేము చెప్పలేదు, మా టర్మ్ అయిపోయే వరకు ఇస్తామని చెప్పినామని మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. 2 సంవత్సరాల నుంచి మీరు ఆ 2 లక్షల ఉద్యోగాల కోసం రోడ్ల మీద ఉంటున్నారు, ఏంది పరిస్థితి? ఇప్పుడు నేను ఒకటే చెప్తా బ్రదర్, మీకు పొంతం లేదు కాబట్టి, మీకు చేత కాబట్టి ముచ్చట్లు చెప్తారు. మాకు బరాబర్ మేము తెలంగాణ బిడ్డలం కాబట్టి, మాకు చేతనైతే కాబట్టి మేము మాట మీద ఉన్నాం. మీరు ఇస్తారన్న మాట మీద మేము నిలబడ్డాం కాబట్టి ఇన్ని రోజులు ఆగినాం. 2 సంవత్సరాలు దాటిపోతున్నా కానీ మీరు ఇస్తలేరంటే మీరు తెలంగాణ ప్రజలు కాదు, తెలంగాణ బిడ్డలు కాదని నేను తెలియజేస్తున్నాను. నేను ఏమంటున్నా, అదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ సాక్షిగా మేము అందరం ఉన్నాం.
అప్పుడున్న నాయకులు మీ రేవంత్ రెడ్డి, మీ నాయకుడు, మీ సీఎం అంటే మీ ప్రభుత్వం ఉన్న రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం అయిన అప్పుడు రేవంత్ రెడ్డి అక్కడికే సోమాజీ గారు ప్రెస్ క్లబ్కి వచ్చి చెప్పిండు, మా ప్రభుత్వం అధికారంకి వచ్చిన 100 రోజులనే మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది మీ ప్రభుత్వం మీద. అప్పుడున్న కోదండరామ్ సార్ ఇట్లా అక్కడే ఉండు కదా, అప్పుడున్న మన బల్మూరు వెంకట ఇలా మాట్లాడింది కదా, అప్పుడు అద్దానికి దాకా ఇట్లా అక్కడే ఉండు కదా, మరి వీళ్ళంతా అక్కడనే ఉన్నారు కదా. మరి ఆగ్నూరు మల్లి గారు ఐఏఎస్ ఆఫీసర్ ఆగ్నూరు మల్లి గారు అక్కడ ఉన్నారు కదా, మరి మీరు ఎందుకు మాట్లాడతలేరు? గత ప్రభుత్వంలో మనం అందరం కొట్లాడినాం కదా, మేంగిట్లో కొట్లాడినాం కదా. ఇప్పుడు మళ్ళీ మేము మాట్లాడితే అడిగితే మా తెలంగాణ ప్రజలైనటువంటి పోలీసులతోనే మా మీద కేసులు పెట్టిస్తారు. మాట్లాడితే కేసులే, అడిగితే కేసులే. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డికి తెలుసు తెలంగాణ ప్రజలంటే ఏందో తెలుసు, తెలంగాణ విద్యార్థులు అంటే ఏందో తెలుసు, తెలంగాణ నిరుద్యోగులు అంటే తెలుసు. దాని ఉద్దేశం పెట్టుకొని ఆయన తెలంగాణ నిరుద్యోగులు మేము క్లోజ్ చేస్తే మేము ఏం చేసినా ఇష్టారాజ్యం అని ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు రేవంత్ రెడ్డి. ఎందుకు మరి నిరుద్యోగులు కూడా కొంత భయపడ్డట్టుగా కనబడుతుంది, అంటే కేసులు పెడతారని భయపడుతున్నారా? భయపడే ముచ్చటనే లేదు బ్రదర్. ఏ నిరుద్యోగులు భయపడరు, నిరుద్యోగులు భయపడ్డోళ్ళు కాదు, అంత తెలంగాణ ప్రజలం, తెలంగాణ బిడ్డలం. మనకు పోరాటాలు కొత్త కాదు, తెలంగాణ పోరాటం పుట్టిందే, తెలంగాణ పోరాటానికి పేరు పెట్టిందే పోరాటం మనకు. కాబట్టి మనం దేనికి భయపడలేదు, మేమైతే భయపడాలి. రేవంత్ రెడ్డి భయపడతాడేమో, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు భయపడుతుందేమో, కానీ తెలంగాణ ప్రజలైతే భయపడే ముచ్చటనే లేదు, భయపడే ముచ్చటనే లేదు. మేము రేవంత్ రెడ్డి సర్కారు కూడా, రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఎక్కడ కూడా ఈ 2 లక్షల ప్రస్తావన లేకుండానే సభలు కంప్లీట్ చేస్తున్నాడు. ఏంది దాని మీద మీ అభిప్రాయం? మరి మాట్లాడితే చెప్పులు ఇసురుతారు, మరి మాట్లాడితే చెప్పులు ఇస్తే భయం రేవంత్ రెడ్డికి. తెలంగాణ ప్రజలంటే భయం కదా, ఎందుకంటే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థనే ఉరికించిన వాళ్ళం తెలంగాణ వాళ్ళం. మన కొత్త కాదు కదా, పోరాటం కొత్త కాదు కాబట్టి అది రేవంత్ రెడ్డికి తెలుసు. ఎందుకంటే రేవంత్ రెడ్డి మాట్లాడితే మా నాయకుడు మీకు బుద్ధి వస్తుంది కాబట్టి వాళ్ళని రేవంత్ రెడ్డి గురువు అయిన చంద్రబాబునే ఉరికిచ్చినాం ఆంధ్ర దాకా. మరి రేవంత్ రెడ్డి ఉరికియలేమా? మనకు పెద్దదా? అందుకనే రేవంత్ రెడ్డి మాట్లాడుతుండో. రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నాం, గత ప్రభుత్వానికి ఎట్లయితే బుద్ధి చెప్పినామో నీ ప్రభుత్వం ఇట్లా బుద్ధి చెప్తాం, నీ ప్రభుత్వానికి ఇట్లా బరాబర్ కూలవస్తామని తెలియజేస్తున్నాం. చాలా మంది మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నుంచి నాయకులు. ఇప్పుడు ప్రెసెంట్ గతంలో ఏదైతే మీ ముందలుండి నడిపించినటువంటి నాయకులు ఉన్నారో ఈరోజు వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, మేధావులు అని చెప్పుకునేటోళ్ళు అందరూ కూడా. ఈరోజు ఇంత పెద్ద ఉద్యమం చేస్తున్నారు నిరుద్యోగులు, మీ ముందలు ఎందుకు లేరు? మీరు మంచి మాట బ్రదర్. ఇప్పుడు మన 2 నెలల క్రితం 3 నెలల క్రితము అద్దంకి దయాకరణ ఇదే లైబ్రరీకి వచ్చిండు, వచ్చి మాట్లాడి అన్న చాలా గొప్పగా మాట్లాడి. ఎందుకంటే మా కోసం అప్పుడు కొట్లాడి మా దయాకరణ మా పక్షాన ఉంటాడు కాబట్టి మేము అనుకున్నాం. మరి ఇంతవరకు అద్దంకి దయాకరణ మరి మాట్లాడలేదు, ఏం లేదు. ఇంతవరకు నేను సీఎంతో మాట్లాడితే ఉద్యోగాలని మస్తు మాట్లాడి. ఇప్పటికైనా బల్మూరు వెంకట్ కావచ్చు, అద్దంకి దయాకరణ కావచ్చు, ఆగ్నూరు మురళీ సారణ కావచ్చు, కోదండరామయ్య కానీ మీరు ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు కాబట్టి మీ పదవులకు మీరు రాజీనామా చెయ్యర్రి. మీతో శాత కాదు, మీతో శాతగా నాయకులు మీరు శాత కావని మీ పక్కకు జరుగురి. మేము అధికారంకి వస్తాం, మేము తెలంగాణ ప్రజలకు మేము ఎట్లయితే తెలంగాణ మాకు కావాలనుకున్నామో ఆ విధంగా మేము తెలంగాణ నిర్మించుకుంటాం. మీ చాతగా నిన్న చూసినాం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారంటే కోదండరామ్ గారు చేసినటువంటి ఉద్యమం అది అసలు వెలకట్టలేనిది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిరుద్యోగులను పోగేసిన ముఖ్య పాత్ర కూడా కోదండరామ్కి ఉంది. ఈ రోజు నిరుద్యోగులు ఇంత కష్టపడుతుంటే ఎందుకు దగ్గరికి రావట్లేదు? నేను అదే చెప్తున్నా బ్రదర్. మరి సరే కోదండరామ్ గారు చెప్పినట్టు తెలంగాణ ఉస్మానియా వేదికగా, కాకతీయ వేదికగా తెలంగాణ ప్రజలు అందరూ కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది తప్పితే ఎవరు వచ్చి మా నాయకత్వం వహించి కాదు. మెయిన్ ప్రొఫెసర్ అని మేము అనుకోని మేము నిలబడడం కాడికి నీకు ఆ పేరు వచ్చింది తప్పితే నువ్వు ఏదో పెద్ద చేసింది దాఖలాలేదు. మరి ఈరోజు కొట్లాడా, మరి తెలంగాణ ప్రజలమే కదా, మరి ఇప్పుడు కొట్లాడా నువ్వు, మరి అన్యాయం జరుగుతుంది కదా. ఈ 2 లక్షలు నీ ప్రభుత్వమే కదా, ఇప్పుడు నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కదా కోదండరామ్. మరి ఎందుకు మాట్లాడతావు? మరి నీ నోరేటు పోయింది, మరి ఏమైంది? మరి నీకు తెలియదా? మరి నీ కళ్ళు కనబడతలేవా, చెవులు వినబడతలేవా, నీ కళ్ళు మూసుకోపోయినాయా? ఎందుకు మరి నీ ప్రభుత్వం అని అనుకుంటున్నావా? రేవంత్ రెడ్డి నువ్వు ఒక్కడని అనుకుంటున్నావా? మరి ఏందో మరి నువ్వు మాట్లాడు రా, మరి అశోక్ నగర్ రా, అశోక్ నగర్ వస్తే నీకు తెలుస్తుంది, మళ్ళీ బుద్ధి వస్తుంది నీకు వచ్చి అని చెప్తున్నామని. ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు కాబట్టి, మీరు ఇట్లా మీరు పోరాటంలో మీరు భాగమయ్యారు కాబట్టి మీకు మాకు మళ్ళీ ఒకసారి అవకాశం, మీరు పెద్దవాళ్ళు మిమ్మల్ని ఏమంటలేం. ఇప్పటికైనా మీరు వచ్చి మీ పదవులకు మీరు రాజీనామా చేసి మా పక్షాన మీరు కొట్లాడరు, బరాబర్ అందరూ నిలబడదాం. థ్యాంక్ యూ.